సాయంత్రం 6 గంటలకి ఓకే, నేను ప్లేస్ మారుస్తున్నాను, సరేనా? ఉం? నా ఫ్లిక్స్ ఏమైంది? పరిశుద్ధాత్మ చిన్నది వచ్చింది పైకి. పాపం కష్టపడ్డారు, వాళ్ళకి ఒక లెటర్స్ గివ్ దెమ్ బిగ్ హ్యాండ్. ఇది కూడా నేను అనుకోలేదు అసలు. ఇక్కడికి వచ్చి చూశాను, షాక్ అయిన పొద్దున వచ్చి. ఎందుకంటే అక్కడ ప్రేయర్ అయిపోయేటప్పటికి అది అయ్యేటప్పటికి టైం అయింది. దాని తర్వాత చప్పుడు చేసిన ఏర్పాట్లు ఇవన్నీ నిద్ర ఉండదు వాళ్ళకి. ఈ డేస్ అసలు నిద్ర ఉండే అవకాశం లేదు. సాయంత్రం 6 o'clockకి మనం మంగమ్మ కాలేజ్ గ్రౌండ్కి వెళ్తాం. ఓకే రైట్. సో ఇక్కడ అనుకుందాం, మీ ప్రార్థన టైంకి ఒంగోలు అయ్యింది, అందుకని ఇంకొంచెం దూరం తీసుకెళ్ళి ఓకే, నీ ఇష్టం అసలు రాసుకో. ఊరు బయటికి తీసుకెళ్ళిపోతాను నేను, ఒంగోలు దాకా వెళ్తూ. ఓకే, సో ఆ గ్రౌండ్లో రైట్ ఈవినింగ్ 6 o'clock, సరేనా? దూరం వెళ్ళి చెప్పండి, మళ్ళీ ఇక్కడికి మార్చేస్తా. మీకు గ్రౌండ్ ఓకేనా కదా? ఓకే చేతులండి. ఇది మిగతా ఓకే కదా? ఎక్కువ రాను కదా, సో నో ప్రాబ్లం, వాళ్ళకి అవసరం లేదు. సో ఫాస్టింగ్ ప్రేయర్ ఎవ్రీ డే ఫ్రమ్ ఈవినింగ్ 6 o'clock to 9 PM, రైట్? ఇంకొంది మనకి ఎన్ని రోజులు? ఈరోజు రేపు 6 days. ఓకే, 6 రోజులు కర్స్ని బ్లెస్సింగ్గా మార్చుకోవాలి. ఉన్న ప్రతి వేదన ఒక విడుదల కొరకే, దానిలో మీ యేసు ప్రభువుని మీరు కనుగొనటానికే. మీ లైఫ్లో దేవుడు శ్రమలో మాత్రం మేనిఫెస్ట్ అవటం కాదు, విడుదలలోనూ కూడా మేనిఫెస్ట్ అవ్వాలి, కనిపించాలి. ఓకే, సో మనకి